శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఉద్రిక్తత నెలకొంది. సీఎం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. టెక్కల్ వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల్ నిర్వహించిన ర్యాలీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ నాయకులు. ఇందిరాగాంధీ కోడెల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్స్ తోసుకుంటూ వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కోసం అనేక అబద్ధ హామీలు చెప్పి అధికారం చేజిక్కించున్న తర్వాత 147 హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రతి మహిళకు 1500 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఫ్రీ బస్ అని చెప్పారు. మరి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ అని చెప్పారు. ఇలాగ అనేకమైన హామీలు చెప్పారు. ప్రతి ఏటా డిజెస్సీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ మోసం కింద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తిరుగుబాటుతనం రావడం వల్లే టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో వైఎస్ఆర్ శ్రేణులు ఈవేళ హాజరై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పొడిచిన ఎన్నుపోటుకి నిరసనగా భారీ స్థాయిలో ఈవేళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.